ప్రభు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30వ వచనము నుండి. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30వ వచనము నుండి. వారు ఆ స్థలమును వీడి గలిలియా ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికీ తెలియకూడదని ఆయన కోరిక. ఎందుకన్నా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనని చంపుదురు. కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానమగును అని శిష్యులకు బోధించుచూ ఉండెను. శిష్యులు దీనిని గ్రహించలేకపోయిరి. ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున, మీరు ఏ విషయమును గురించి తర్కించుకొనుచుండిరి అని అడిగెను. తమలో గొప్పవాడు ఎవడు అని మార్గమధ్యమున వాదించుకొనుచుండెను. ఉండుటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబెలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరికీ సేవకుడుగా ఉండవలెనని పలికెను. మరియు ఒకడు ఒక చిన్న బిడ్డను చేరబిలిసి వారి మధ్య నిలిపి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడు, నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు, నన్ను పంపిన వాడిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం అంటే నేను చేతుల పైకి తెలి మీకు లేపుతారా? తండ్రి వందనం, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో అత్యంత గొప్పవాడు ఎవడు? బోని మీరేయాల. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 34వ వచనం. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ని ఆధారంగా చేసుకొని ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తీసి చూస్తూ దానిలోని అర్థం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. తమలో గొప్పవాడు ఎవడు అని మార్గమధ్యమున వాదించుకొని ఉండుటచే వారు ప్రత్యుత్తరము ఇయ్యలేక ఊరకుండిరి. అప్పుడు చాలమ్మా. యేసు ప్రభువారు 3 సార్లు శిష్యులతోనూ ప్రజలతో పలికిన మాట, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు నన్ను పట్టుకుంటారు, నేను చనిపోతాను,
లేదా చంపుతారు. మూడో రోజున నేను తిరిగి లేస్తాను అని పలికారు. ఆ తరువాత 12 మంది శిష్యులలో ఒక విషయం, యేసు ప్రభు వారు చనిపోయిన తరువాత మనలో ఎవరు నాయకుడిగా ఉండాలి, మనలో ఎవడైతే గొప్పవాడో వాడే నాయకుడిగా ఉండాలి అని వాళ్ళల్లో వాళ్ళు తర్కిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం సమాధానం ఇచ్చారనేది మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. అందుకే శిష్యులు అడిగిన ప్రశ్న, పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగుంది మేనగోళ్ళు. పరలోక రాజ్యమున నీకే మేనగోళ్ళ కలిసి వస్తావు నువ్వేగా. పరలోక రాజ్యమున గొప్పవాడు ఎవడు అని యేసు ప్రభు వారిని అడిగారు. పరలోక రాజ్యమున గొప్పవాడు ఎవడు అంటే తనను తాను తగ్గించుకొని అందరికీ సేవ చేయువాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవడు అనంటే ధనవంతునికి ఇచ్చేటటువంటి విలువ పేదవాడికి, వెలివేయబడిన వారికి, త్రోసివేసిన వారికి, అంటరానటువంటి వానికి ఇచ్చేటటువంటి విలువ, ఎవరైతే ఆ విలువనిస్తారో అలాంటి వారు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు. మూడవది, పాపులను ప్రేమించి పాపులతో సహవాసం చేసి ఆ పాపిని ప్రభు చెంతకు నడిపించిన వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎన్ని రకాలు? 3, 2, 3? ఏదో ఒకటి చెప్పండి. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితి ఏలా. ఏదో ఒకటి చెప్పండి. 3, 2? 2. 3 అన్నవాడు చేయి పైకి లేపండి. 3 నిండికి లేపండి, మళ్ళీ డౌట్ వద్దు. 3 అన్నవాడు చేయి పైకి లేపండి. కొంతమంది మీరు పైకి లేకపోతారు, వాళ్ళు దించుతున్నారు. ధైర్యంగా పైకి లేపండి. 3 అన్నవాళ్ళు లేపలేదు మీరు. 2 అన్నవాళ్ళు సరే దించండి. నేను మరలా చెబుతున్నా, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు? మొదటిది, తనను తాను తగ్గించుకొని అందరికీ సేవ చేయువాడు పరలోక రాజ్యమందు గొప్పవాడు. ధనవంతునికి ఇచ్చినటువంటి విలువ, ధనవంతునికి ఇచ్చిన గౌరవం, ధనవంతునికి ఇచ్చిన మర్యాద పేదవాడికి కూడా ఇచ్చేవాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. పాపులను ప్రేమించి పాపులతో సహవాసం చేసి పాపులను పరలోక రాజ్యానికి నడిపించేవాడు పరలోక రాజ్యమందు ఎన్ని? 2, 3? మరి కొంతమంది 3 ఎత్తి, సో 3 అని మొదట చేయి పైకి లేపినాడు, చేతుల పైకి లేపండి. 4 లేపారు. గట్టి చాపల కూడా దేవుని స్థుతిద్దాం. దేవుడు మేము దీవించునుగాక. మొట్టమొదటిది ఏంటి? తనను తాను. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 12వ వచనం. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ప్రభు పలుకుతున్న మాట ఏంటంటే, నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తగ్గిస్తాడు. నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నీవు తగ్గించుకున్న నీవు ఏం చేయాలా అంటే, మార్కు శుభవార్తలో 9వ అధ్యాయములో 35వ వచనం చదవాలి.
మౌనిక. అప్పుడు యేసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరికి సేవకుడుగా ఉండవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం 2 వచనాలు చదువుకున్నాం. మొదటి వచనము మత్తయి 23:12, రెండవ వచనము మార్కు 9:35. మొదటి వచనములో ఏముంది? తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అన్నాడు. ఇక్కడ రెండవ వచనములో ఏమనుంది? నాయకుడు అనేవాడు అందరికీ సేవకుడుగా ఉండాలి అని పలుకుతున్నారు. అంటే నిన్ను నీవు తగ్గించుకున్న నీవు అందరికీ సేవకుడుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇతడు పరలోక రాజ్యమందు గొప్పవాడు. ఉదాహరణకి బైబిల్లో మీకు నేను 2 ఉదాహరణలు లేదా 3 ఉదాహరణలు చెప్తా. మొట్టమొదటి ఉదాహరణ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. పేతురు లోపలికి వచ్చినప్పుడు లోనికి వస్తూ ఉన్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదాల వద్ద మానవుల పాదముల దగ్గర సాగిలపడి నమస్కరించెను. పేతురు తనతో లెమ్ము నేనును ఒక మనుష్యుడనే. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు బైబిల్లో చూడకండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 2 వ్యక్తులను మనం చూస్తాం. మొదటి వ్యక్తి పేతురు, రెండవ వ్యక్తి కొర్నేలి. పేతురు గురించి చూద్దాం. పేతురు చేపలు పట్టేవాడు. అలాంటి వ్యక్తికి దేవుడు అధికారం ఇచ్చాడు. పేతురు, నువ్వు కేఫావి, ఆ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తావు అనగా పేతురు గారు ప్రభు దగ్గర నుండి అధికారం పొందుకున్నారు. పేతురు గారు ప్రభు దగ్గర నుండి ఆత్మను పొందుకున్నారు. పేతురు గారు ప్రభు దగ్గర నుండి శక్తిని పొందుకున్నారు. ఆయన పరిచర్య చేస్తే అనేక మంది రోగులు స్వస్థత పొందారు. ఆయన పరిచర్య చేస్తే ఒకసారి 3,000 మంది, మరొకసారి 2,000 మంది, మరొకసారి 4,000 మంది హృదయ పరివర్తన చెంది బాప్తిజమము పొందారు. ఇతడు యేసు ప్రభు తర్వాత క్రైస్తవ సంఘ అధికారాన్ని చేతబట్టి సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఈయన కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. వెళ్తే కొర్నేలి పేతురు గారి పాదాలు పట్టుకున్నారు. పేతురు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను మనుష్యుడనే, నా పాదాలు పట్టుకోవద్దు. నేను దేవుణ్ణి అన్నాడా? నేను మనిషినే, నాలో క్రీస్తు ఉన్నాడు, నాలో ఉన్న క్రీస్తు స్వస్థతలు చేస్తున్నాడు, నాలో ఉన్న క్రీస్తు అద్భుతాలు చేస్తున్నాడు, నాలో ఉన్న క్రీస్తు మీతో మాట్లాడుతున్నాడు, నాలో ఉన్న క్రీస్తు మీతో మాట్లాడగా మీరు హృదయ పరివర్తన చెందారు. అద్భుతాలు చేసింది నాలో క్రీస్తు, స్వస్థతలు చేసింది నాలో క్రీస్తు. అలాగని నేను క్రీస్తుని కానయ్యా, నేను మనుష్యుడనే అన్నాడు. అంటే పేతురులో ఏమున్నట్టు? తగ్గింపు తనముందు ఉందా లేదా? నాయకుడై ఉండి కూడా, అద్భుతాలు చేయగలిగి ఉండి కూడా, స్వస్థతలు చేయగలిగి ఉండి కూడా ఆయన తనను తాను తగ్గించుకొని సేవ చేశాడు. కొర్నేలి దగ్గరికి వెళ్దాం. కొర్నేలి ఎవరు? శతాధిపతి. శత అంటే 100 మంది సైనికులకు ఆయన ఒక నాయకుడు లేదా అధిపతి. కొర్నేలి గారు దైవ భయం కలిగిన ఆయన, దైవ విశ్వాసము కలిగిన ఆయన, ప్రార్థన చేసే వ్యక్తి, దాన ధర్మాలు చేసే వ్యక్తి కొర్నేలి. ఆయన వెళ్ళి పేతురు పాదాలు పట్టుకున్నాడు. వీళ్ళిద్దరిలో తగ్గింపుతనం ఎవరికి ఉంది? పేతురుకా కొర్నేలికా? సమాధానం ఎవరో ఒకళ్ళు చెప్పారు. ఎవరు ఆ మాట చెప్పింది? చేయి పైకి లేపండి. ఆ దేవుడు నేను దీవి. ఇద్దరికీ ఉంది.
పేతురులో తగ్గింపుతనం ఉంది. నేను దేవుణ్ణి అనలా, నేను మనుష్యుడనే, నా పాదాలు పట్టుకోకండి అన్నారు. కొర్నేలి ఏమన్నాడు? 100 మంది సేవకులు ఉన్నప్పటికీ కూడా దైవమయం కలిగిన ఆయన వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నారు. పేతురులో తగ్గింపుతనం ఉంది, కొర్నేలిలో కూడా తగ్గింపుతనం ఉంది. ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, హోదాలో ఉన్నా, మనలో ఉండవలసింది ఏంటంటే తగ్గింపుతనం అనేది ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిన్ను నీవు తగ్గించుకొని 10 మందికి సేవ చేయాలి. 10 మందికి సేవ చేయటం అంటే యేసు ప్రభువులాగా ఆయన పాదాలు, 12 మంది శిష్యుల పాదాలు. సేవకు మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే తనను తాను తగ్గించుకొని నరుడిగా జన్మించాడు. నరుడిగా జన్మించినటువంటి యేసయ్య ఇంకా తగ్గించుకొని 12 మంది పాదాలు కడిగారు. తగ్గించుకోవటం మాత్రమే కాదు, 12 మందికి సేవకుడుగా బ్రతికాడు. ఇది తనను తాను తగ్గించుకోవటం అంటే. కనుక ఇలా తనను తాను తగ్గించుకొనివాడు పరలోక రాజ్యమందు గొప్పవాడు. ఒక ఊరుంది. ఆ ఊరు మమ్రే అనే ప్రాంతం. ఆ ఊరిలో సింధూర వృక్ష వనం ఉంది. ఆ ఊరిలో ఆయన గుడిసె వేసుకొని, గుడారం వేసుకొని, భార్య, భర్త, ఎడ్లు, గొర్రెలు, మేకలు అందరూ బ్రతుకుతూ ఉన్నాయి. వారి దగ్గరికి 3 మనుషులు వచ్చారు. ఆ 3 మనుషులను చూసిన ఈ వ్యక్తి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి వారిని తన ఇంటికి ఆహ్వానించి తనివి తీరా భోజనం పెట్టి వాళ్ళిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోయాడు. ఇతడు ఎవరు? ఎవరు చెప్పండి? బోల్డ్ అని సార్లు చెప్పా. అబ్రహాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకి ఆస్తి ఉంది. అబ్రహాముకి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అబ్రహాము చాలా ధనవంతుడు. అబ్రహాము దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు. అయితే అబ్రహాము ఇంటికి కొంతమంది 3 మనుషులు అంటారు, 3 దేవదూతలు అంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. వాళ్ళు వచ్చినప్పుడు అంత ధనం ఉన్న వ్యక్తి, అంత పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి, అంత ఆస్తి ఉన్న వ్యక్తి, అంత దైవ భయం కలిగిన వ్యక్తి, అంత విశ్వాసం ఉన్న వ్యక్తి వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కారం చేశాడు. అంటే అబ్రహాములో ఏముందంటారు? తగ్గింపుతనం ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలైన మనకి తగ్గింపుతనం ఉండాలి. తగ్గింపుతనం మాత్రమే కాదు, సేవకు రూపం దాల్చాలి. అలా సేవ చేస్తేనే పరలోకమందు మనమందరం గొప్పవాళ్ళం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను బాగా చెప్పగలను, నేను బాగా పాడగలను, నేను బాగా అద్భుతాలు చేయగలను, నా వల్ల దేవుడు స్వస్థతలు చేస్తూ ఉన్నారు. కానీ పేదవాళ్ళకు దూరంగా ఉన్నా నాలో తగ్గింపుతనం ఉందా? ఉందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా ఉంటుందంటే ఆ జీవితం బోధకే అంకితం అయిపోతుంది, కానీ ప్రేమకు అంకితము కావటల. అయితే దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్తలో 8వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చూస్తే, అమృతమ్మ భవాని యేసు కపర్నాములో ప్రవేశించి శతాధిపతి ఆయనను సమీపించి, నా ఇంట సేవకుడు ఒకడు పక్షవాత రోగముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలపగా, నేను వచ్చి వానిని స్వస్థపరిచేదను అని యేసు శతాధిపతితో పలికెను. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు చూడండి,
ఆ శతాధిపతి ఆయనతో, ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడని, నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు. ఏ మాటిది? తగ్గింపుతనము కలిగినటువంటి మాట. శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి. యేసయ్య అన్నాడు, నేను నీ ఇంటికి వస్తా, నీ సేవకుని పక్షవాత రోగం నుండి స్వస్థత ఇస్తా అన్నాడు. అయ్యా, నీవు నా ఇంటికి వచ్చే పవిత్రత నా దగ్గర, నీవు నా ఇంటికి వచ్చే యోగ్యత నాకు, నీవు నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు అని తగ్గింపుతనముతో మాట్లాడాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి 9వ వచనం. నేను అధికారము గలవాడను, నా ఆధీనమందున్న ఏ సైనికుడనైనా నేను రమ్ము అనినా వచ్చును, పొమ్ము అనినా పోవును. నా సేవకుడు నేను చేయుము అని దానినే చేయును అని సవినయముగా ఎలా పలికాడు? శతాధిపతిలో 3 గుణాలు ఉన్నాయి. 1 తగ్గింపుతనం, 2వది వినయం, 3వది విశ్వాసం. ఈ 3 ఉన్నాయి. అందుకే అయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడని. నా దగ్గర ఎంతోమంది సేవకులు ఉన్నారు. రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. కానీ నా సేవకుడిని స్వస్థపరుచయ్యా అని సవినయముగా తగ్గింపుతనము కలిగి అడిగాడండి. చూడండి ఎంత పెద్ద నాయకుడు. ఇక్కడ గొప్ప విషయం తగ్గింపుతనం మాత్రమే కాదు, సేవకు రూపం. సేవకు రూపం ఎలాగో నేను మీకు చెబుతా వినండి. శతాధిపతి కుటుంబం కాదది. నా భార్యను స్వస్థపరచు, నా బిడ్డలను స్వస్థపరచు, నా తల్లిని స్వస్థపరచు అని అడగల. ఎవరిని స్వస్థపరచమని అడిగాడు? సేవకుడిని. అంటే దాని అర్థం ఏంటి? తన సేవకుడికి తాను చెయ్యలేని పని ఇది యేసయ్య మాత్రమే చెయ్యగలడు. అందుకే తన సేవకుడు బాగుపడాలని, తన సేవకుడు స్వస్థత పొందాలని, తన సేవకుడు కోసం యేసయ్య దగ్గరికి వెళ్ళి స్వస్థపరచమని అడిగితే యేసయ్య ఆయనలో తగ్గింపుతనం చూసి, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసమును చూసి, ఆయనలో ఉన్న వినయము చూసి, ఆయనలో సేవకు రూపాన్ని చూసి తన సేవకుడికి స్వస్థతని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవడు? ధనవంతుడా? అందచందాలు కలిగిన వారా? పదవి కలిగిన వారా? పేరు ప్రఖ్యాతులు కలిగిన వారా? హోదా కలిగిన వారా? ఎవరు అండగా? తగ్గింపు తనము కలిగిన వారు, సేవక రూపం తాల్చినవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మనలో తగ్గింపుతనం ఉందా? నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? బాగా కాసే చెట్టుకి కాదు బిడ్డ, వంగి ఉంటుంది. చెట్టు బాగా కాస్తే ఏమై ఉంటుంది? వంగిపోయి ఉంటుంది. ఎందుకు? ఫలాలు ఎక్కువగా ఉన్నాయి, తగ్గింపుతనంగా ఉంది. నీలో ఎన్ని ఫలాలు ఉంటాయి? ఆస్తి ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఎన్ని ఉన్నా బాగా కాసినటువంటి చెట్టు ఎలాగైతే వంగి ఉందో మనం కూడా తగ్గింపుతనం కలిగి ఉండాలి. ఇస్తరాకులో అన్నీ ఉన్నాయి. అన్నం, కూర, స్వీటు, హాట్, బజ్జీ, గారె, వడ అన్నీ ఉన్నాయి. గాలి వచ్చింది, ఎగురుతుందా? ఎగరదు. అలాగే దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. ఎగిరెగిరి పడమాక గర్వంతో. చక్కనైన భార్యనిచ్చాడని, మంచి భర్తనిచ్చాడని, బిడ్డనిచ్చాడని, ఇంటినిచ్చాడని, ఉద్యోగం ఇచ్చాడని, చదువిచ్చాడని, జ్ఞానం ఇచ్చాడని, పేరిచ్చాడని, ప్రఖ్యాతి ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు కదా, నాకే కొదువ లేదు అని ఎగిరెగిరి పడకూడదు. అలా ఎగిరి పడితే తగ్గింపుతనం ఉన్నట్టు కాదు. అలా ఎగిరి పడకుండా అణిగి మణిగి ఉంటూ తగ్గింపుతనము కలిగి ఉంటే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు నీలో తగ్గింపుతనం ఉందా? అప్పు చేసైనా పప్పు కూడా పోడా, అప్పు చేసైనా రాజులాగా బతకాలంటారు. అప్పుడు ఇంటికి వస్తే యుద్ధంలేయా, ఊరు వదిలిపెట్టి మేమైనా పారిపోతామా? ఏడ తగ్గింపుతనం? యుద్ధంలేయా. సరే, అప్పే ఉన్నాయి, మనలో తగ్గింపుతనం ఉంటుందా? ధనం ఉన్నా తగ్గింపుతనం లేదు, పేదరికమైనా తగ్గింపు లేదు. కొంతమందికి ఒక పూట తినటానికి జరగదు, రోడ్డు మీదకి వచ్చి నాకంటే గొప్పోడు ఎవడరా అంటాడు. ప్రభు అంటున్నాడు, తగ్గించుకో, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నీవు హెచ్చించుకున్నాడు అనుకో, ఆయన పడద్రోసాడా, ఆయన నాశనం చేశాడా, ఇక కోలుకోవటం చాలా కష్టం. ఓ ధనవంతుడా, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి తోసేశాడు దేవుడు. అందుకే ఉంది కదా అని ఎగిరి పడమాక, లేదు కదా అని కూడా అప్పు చేసి ఎగిరెగిరి పడమాక. మనలో తగ్గింపు. కొంతమంది ఏమంటారు, దీనికి ఏమీ లేదు, ఎందుకు ఇంతసేటు ఇరుచుకు పడుతుంది అంటారు, లేరా? మనము ఎంత తగ్గింపుతనం కలిగి ఉంటే దేవుడు మనల్ని అంతగా. అయితే నిన్ను నీవు తగ్గించుకున్నావు అనుకో, ఈ లోకం నిన్ను చేతగాని వ్యక్తిలా చూసిద్ది. నిన్ను నీవు తగ్గించుకున్నావు అనుకో, ఈ లోకం కూరలో కరివేపాకులాగా చూసిద్ది. ఈడకి చేతగానోడ్రా, ఈడకి ఎదవరా అనేవాళ్ళు మన మధ్యలో లేరా? అవును, ఈ లోకంలో చేతగానోళ్ళమే, కానీ దేవుని దృష్టిలో మాత్రం గొప్పవాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తగ్గింపుతనము నువ్వు కలిగి ఉంటే ఎగతాళి చేశారా, అవమానించారా, నీకు వ్యతిరేకత సృష్టించారా, భయపడమాక. దేవుడే ఆ పెనుగాలిని, పెను తుఫానుని అణిచేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు ఉండవలసిన గుణం ఏంటంటే, దేవుడి దగ్గర గొప్పగా ఉండాలంటే ఈ లోకంలో మనం తగ్గింపుతనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది, దేవుని బిడ్డలారా, ధనవంతుడికిచ్చే గౌరవం, ధనవంతుడికిచ్చే మర్యాద, ధనవంతుడి ఎడల చూపించే ప్రేమ, పేదవాడు, అంటరాని వాళ్ళు, పాపాత్ముల ఎడల కూడా మనము చూపించాలి. బైబిల్లోనే ఉంది, నేను సొంతగా చెప్పటల. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. ఎవరమ్మా చదివేది? మైక్ తీసుకో, అందరు వినాలి. అది వేలికి బంగారు ఉంగరమును ఉంచి మంచి దుస్తులు ధరించిన ధనికుడు ఒకడు మీ సమావేశమున ప్రవేశించను అని అనుకోండి. చింపిరి గుడ్డలు ధరించి ఒక పేదవాడు కూడా ప్రవేశించను అని అనుకొనుడి. ఈ ఉన్నత స్థానమును, ఈ ఉన్నత ఆసనమును అలంకరింపుడు అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగను నీవు అక్కడ నిలువుము లేదా ఇక్కడ నా పాదపీఠం దగ్గర సమీపము గల నేలపై కూర్చుండుము అని పేదవానితోనూ పలకరాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? నేను సొంతగా చెప్పలా. ఈరోజు మా ఇంట్లో ఫంక్షను. ఎవరింట్లో? మా ఇంట్లో ఫంక్షన్కి వేలికి ఉంగరం, టిప్ టాప్గా తయారై షూ వేసుకొని టై కట్టుకొని ముందు ఇద్దరు సెక్యూరిటీ, వెనకాల సెక్యూరిటీ గన్నులు పెట్టుకొని వచ్చారు. ఆయనకి సార్ కూర్చోండి సార్
సార్ టీ ఇమ్మంటారా, కాఫీ ఇమ్మంటారా, మజ్జిగ ఇమ్మంటారా, ఏం తాగుతారు సార్ అని లోపలికి వెళ్ళి, సార్ ఏసీ ఏమంటారా, సరే. పేదోడు వచ్చాడు, అమ్మ ఆకలి, ఏయ్ అడు కూర్చో. అన్నం తిన్నాక మిగిలింది ఏదైనా ఉంటే నీకు, ఇలా చేయువాడు పరలోక రాజ్యమందు గొప్పవాడు కాదు. గుర్తుపెట్టుకోండి. ధనవంతుడినేమో నమస్తే సార్ అంటారు, చేతులు కట్టుకుంటారు, ఎంత బుద్ధో. ఒక విషయం తెలుసా, మీరు ఆ మనిషికి గౌరవిస్తున్నారా, ఆయన దగ్గర ఉన్న డబ్బుకి గౌరవిస్తున్నారా? అది కదా, అంటే ఆ మనిషికి విలువ లేదు. ఇప్పుడు అదే కాళ్ళు, అదే చేతులు, అదే పోలిక, అదే ముక్కు, అదే నోరు, అదే గాలి, అదే భూమి, అదే ఊరు, అదే నువ్వు వండిన అన్నం. వాడు మీ ఇంటికి వచ్చాడు పేదోడు, కాకపోతే బట్టలే మార్పు, మొహం కొద్దిగా నల్లగా ఉంది అంతే. ఈడొచ్చాడు, ఏమంటారు, మామిడి చెక్కులు అన్నీ అయింది వాడికి. ఈయనేమో సార్ అని, వాడినేమో ఒరే అంటారు. వీడికేమో దండం పెట్టి, ఏంద్రా వచ్చావు అడుగుచో. ఇలా భేదాభిప్రాయం చూపించేవాడు పరలోక రాజ్యమందు గొప్పవాడు కాడు. గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని బిడ్డలారా, మరి ఎవరు గొప్పవారు అనగా ఇద్దరిని సమానంగా చూసేవాడే. మనం ఎవరిని సమానంగా చూస్తున్నావు? ఇంట్లో తల్లే కొడుకుని ఒకలాగా, కూతురుని ఒకలాగా చూస్తాడు. కొడుకేమో ఇంగ్లీష్ మీడియం, కూతురేమో తెలుగు మీడియం. వాడేమో సరిగ్గా చదవడం, ఏమేమో బాగా చదివిద్ది పాపం. చివరికి తల్లిదండ్రుల పరువు నిలబెట్టేది కూతురే, తల్లిదండ్రుల బొచ్చలో బొమ్మరాయి వేసేది కూతురే, కొడుకు తంతే కోడలు తంతే ఫోన్ చేసి చెప్పుకునేది కూతురికే, అల్లుడికి కూడా కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, అయితే ఎందుకు ప్రభు ఏమన్నారు అంటే, మత్తయి శుభవార్తలో 18వ అధ్యాయంలో 2-3 వచనాలు. అది ఇంకా మీకు అర్థం కావాలి అంటే మార్కు శుభవార్త 9:36 చూడండి. మార్కు శుభవార్త 9:36. మత్తయి తీసేయండి. మార్కు 9:36. శిఖనం పార్వతి. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి, ఒక చిన్న బిడ్డను చేరబెలిసి వారి మధ్యలో ఉంచి వారిని ఎత్తుకొని కౌగిలించి శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించువాడగును. చాలా మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య పరలోక రాజ్యమందు గొప్పవాడు ఎవడు అని ప్రభువు అడిగితే, ఒక చిన్న బిడ్డని దగ్గరికి తీసుకొని ఎత్తుకొని ముద్దాడి, ఇలాంటి చిన్నవాడిని ఒక్కడిని స్వీకరించిన నన్ను. దీని అర్థం ఏంటో, చిన్నవాడు అంటే అర్థం ఏంటి? సమాజములో విలువలేనివాడు. చిన్నవాడు అనగా ఎవరు? సమాజములో గౌరవము మర్యాద లేనివాడు. చిన్నవాడు అనగా ఎవరు? సమాజములో పేరు ప్రఖ్యాతలు లేనివాడు. చిన్నవాడు అనగా ఎవరు? ఆస్తి లేనివారు, అందచందాలు పేరు ప్రఖ్యాతలు లేనివారు. చిన్నవారు అనగా ఎవరు? వెలివేయబడిన వారు. చిన్నవాడు అనగా ఎవరు? తక్కువ జాతికి చెందినవారు. ఇలాంటి వాళ్ళందరినీ దగ్గరకు తీసిన వాడే పరలోక రాజ్యమందు గొప్పవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు ఎవరిని దగ్గరికి తీసావు? ఆలోచన చేయండి. అయ్యా మేమే పేదోళ్ళం, మేమే చిన్నోళ్ళం, మేము ఇతరులకి ఏమి చేయగలం అని అనుకోమాకండి. నీకు తినటానికి తిండి ఉంది, తినటానికి తిండి లేక రోజు అడుక్కొని తినేవాళ్ళు కూడా ఉన్నారు. నీకు కట్టుకోవడానికి 30 రోజులు 30 చీరలు ఉన్నాయి.
కానీ చినిగిపోయినటువంటి రవికలు శారీలు కట్టుకునే వాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారు. నీకు ఉండటానికి ఎండైనా వానైనా ఇల్లు ఉంది, కానీ కొంతమందికి ఉండటానికి ఇల్లు కూడా లేదు. మరి ఇలాంటి వాళ్ళకి నీకు చేతనైన సహాయం ఏదైనా చేసావా? ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఏ రోజైనా వెళ్ళి మాట్లాడావా? ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఆదరించావా? ఆలోచన చేయండి. అందుకే ప్రభు ఒక మాట అంటారు, చాలా జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 13వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మైక్ తీసుకోమ్మా, నాకు వినపడాలి కదా. మానవ భాషలను దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మోగెడి కంచుతోను గడగడలాడే తాళముతో సమానము. ఎవరట? పేతురు గారు. బాగా వాక్యం బోధించగలవు, బాగా అన్య భాషలు మాట్లాడగలవు, బాగా దేవదూతల భాషలు మాట్లాడగలవు. నువ్వు చెయ్యి పెడితే అనేక మందికి స్వస్థత వచ్చింది. నువ్వు మాట్లాడితే అనేక మంది హృదయ పరివర్తన చెందారు. ఇంత చేసినా నీలో ప్రేమ లేదనుకో, అది వ్యర్థమే. ప్రేమ ఉండాలి. ప్రేమిస్తేనే ఆదరిస్తావు, ప్రేమిస్తేనే సహాయం చేస్తావు, ప్రేమిస్తేనే ఎదుటివాడు పడే బాధ ఏంటో నీకు తెలుసుద్ది. ప్రేమించావా ఆకలేసినోడికి అన్నం పెడతావు, ప్రేమించావా దప్పికేసినోడు దాహం తీరుస్తావు, ప్రేమించావా అడిగిన వానికి లేదనకుండా సహాయము చేస్తావు. ప్రేమిస్తేనే చేస్తావు, ప్రేమించకపోతే మనం దాన్ని చేయలేం. అందుకే ప్రభు అంటున్నారు, అయ్యా మీరు దేవదూతల భాషలు మాట్లాడగలిగిన, పరిశుద్ధాత్మ దేవుని భాష మాట్లాడగలిగిన నాకు ప్రేమ లేనిచో నా వాక్కు రోగిడి కంచుతోను గడగడలాడే తాళముతో సమానము. దేంతో పోల్చాడో తెలుసా? అలాంటి వ్యక్తిని గుడి గంటతో పోల్చారు. మన చిన్నప్పుడు ఈ పాత గుడి కూడా ఉంది, ఏముండేది? మైకు లేనప్పుడు గంట కొట్టేవాళ్ళు, అవునా? గంట దేనికి? మొదటి గంట, రెండో గంట, మూడో గంట అయిపోయేసరికి పితాపుత్ర వేసేవాళ్ళు. గంట చెప్పేది ఒకటే, గుడికి రండి సమయం అయిందని. ఇంతకంటే ఎక్కువ మాట్లాడదు. అదేవిధంగా నీలో ప్రేమ లేకపోతే అనగారిన వారికి, పేదవాళ్ళకి, అనాథలకు, దిక్కులేని వాళ్ళకి, ఆకలేసిన వాళ్ళకి, వస్త్రాలు లేని వాళ్ళకి ఇవన్నీ నువ్వు చెయ్యకపోతే, ఎంత బాగా వాక్యం బోధించినా, దేశాలు తిరిగినా, ఖండాలు తిరిగినా, ఇంటర్నేషనల్ ప్రీచర్ అయినా కూడా ఆ పేదోడిని ప్రేమించకపోతే ఆ వాక్యమంతా వ్యర్థమే, ఆ ప్రార్థన అంతా వ్యర్థమే, ఆ స్వార్థ అంతా వ్యర్థమే. అందుకే తర్వాత వచనం చూడమ్మా, నేను ప్రవచించగలిగినను నిగూఢమైన అర్థాలను అర్థం చేసుకోగలిగినను సమస్త జ్ఞానము కలవాడనైనను ప్రవచనాలను కూడా పర్వతములను కూడా పెకిలింపగలిగిన గొప్ప విశ్వాసము కలిగి ఉన్నను. ప్రేమ లేనిచో నేను దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి ఒక ప్రశ్న, చాలా జాగ్రత్తగా వినండి. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మీ మధ్యకి ఒక సేవకుడు వచ్చాడు. ఆయన వాక్యం చెబితే బాగుంటుంది, ఆయన ఆరాధన బాగా నడిపిస్తాడు, ఆయన అన్య భాషలలో మాట్లాడతాడు, ఆయన ప్రవచనాలను ప్రవచిస్తాడు, ఆయన అనేక స్వస్థతలు చేస్తాడు. ఇక్కడ పీఠం ఎక్కి, ఇక్కడ ప్రవచించి, ఇక్కడ ప్రవచనాలు చెప్పి కనీసం మీతో మాట్లాడకుండా మరలా గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక సేవకుడు ఉన్నాడు, ప్రార్థన చేయటం వచ్చు, ప్రవచనాలు అంతగా
వాక్యం చెప్పటం వచ్చు, అంత లోతుగా చెప్పలేడు. కానీ పేదల మధ్యలో పేదల ప్రజలుగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ వాళ్ళకి తన దగ్గర ఉన్నది ఆయనకిస్తూ సహాయము. వీళ్ళిద్దరిలో దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు? మొదట ఆయన, రెండో ఆయన. రెండో ఆయన ఎందుకు? బైబిల్ ప్రకారం రెండో ఆయన. లోకం ప్రకారం ఈ రోజున లోకం ఎవరికి గౌరవిస్తుంది? ఒక పల్లెటూరు ప్రాంతంలో, మారుమూల ప్రాంతాలలో, అడవులలో గొంతు చించుకొని అరిసి 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 వాక్యం చెబితే అది మైండ్కి ఎక్కదు. మనకి యూట్యూబ్లో కానీ పాంప్లెట్స్ మీద అంతర్జాతీయ ప్రసంగికుడు, అద్భుత శక్తి కలిగినటువంటి వారు అని బాగా ఆర్భాటం చెబితే జనమంతా ఎక్కడ పోతారు? జ్ఞానం ఉందా లేదా కాదు, ఇవన్నీ ఉన్నా నీలో ప్రేమ లేకపోతే అది వ్యర్థమే. ఈ రోజున యేసు ప్రభు పంచింది కూడా ప్రేమే, మరేది? అందుకే ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. మనకి ప్రేమించే సేవకులు కావాలి, ప్రేమించే ప్రవక్తలు కావాలి, ప్రేమించేటటువంటి యాజకులు కావాలి. అలా ప్రేమిస్తేనే ధనవంతుని ప్రేమిస్తారో లేదో నాకు తెలియదు, కానీ పేదోడిని 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఈడ కూర్చోబెడితే 10 రూపాయలు ఇచ్చావు కదా అని బయట కూర్చోబెడితే దేవుడు నన్ను మెచ్చుతాడా? నేను మరలా చెబుతున్నా, నువ్వు నాకు 1,00,000 ఇచ్చావని ఈడ కూర్చోబెట్టి మీరు ఏది చెబుతాదండి అని అన్నా. నువ్వు 10 రూపాయలు నువ్వు 10 ఇచ్చిన 10 రూపాయలకి దండే రాటల్లా అడుగుతా అన్నాను అనుకోండి, అది మీకు ఇష్టమే. కానీ నా దేవుడికైతే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యమందు ఎవడు గొప్పవాడు అంటే ధనవంతుడికిచ్చే గౌరవం, ధనవంతుడి ఎడల చూపించే ప్రేమ, ధనవంతుడి ఎడల చూపించే మర్యాద, పేదవాడు ఎడల కూడా ఎవడైతే చూపిస్తాడో వాడే పరలోక రాజ్యమందు గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు గొప్పోడంటే మత్తయి శుభవార్త 25:40 చూడండి. మత్తయి శుభవార్త 25:40. వాణి, అందుకు ఆయన, ఈయన సోదరులలో అత్యల్పుడైన ఏ వ్యక్తిని, ఏ ఒక్కనికి మీరు చేసినచో అవి నాకు. ఈ నువ్వు చేయాల్సింది ఎవరికి? గౌరవం ఇవ్వాల్సింది అత్యల్పుడికి, అన్నం పెట్టాల్సింది అత్యల్పుడికి, వస్త్రం ఇవ్వాల్సింది అత్యల్పుడికి, నీడనివ్వాల్సింది. ఈయన అత్యల్పులలో ఏ ఒక్కనికి చేసినా అవి క్రీస్తుకి. అందుకే క్రీస్తులాగా మీరు కూడా గొప్పోళ్ళు అవుతారు. అది మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయంలో 1-2 వచనాలు చూద్దాం. అమ్మా, పరాయివానికి, మైక్ తీసుకొని నాకేనా పట్టలేదు, దగ్గర పెట్టమ్మా. పరాయివానికి అత్యధికం కాదు, ఆతిథ్యము వసగుటలో అశ్రద్ధ చెయ్యకము. దాని వలన కొందరు తమకు తెలియని ఎడల. కొత్తగా బైబిల్ రాయగాక మరలా చదువమ్మా, నేను చదువుకుంటా లేకపోతే. చదవండి. పరాయివానికి ఆతిథ్యము వసగుటలో అశ్రద్ధ చెయ్యకండి, దాని వలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకి ఆతిథ్యం ఇస్తున్నారు. ఎవరికి ఆతిథ్యం? దేవదూతలకి. ప్రభు 2 మాటలు పలికారు, ఈయన అత్యల్పులలో ఏ ఒక్కరికి చేసినా
నాకు చేసినట్లే. పరాయి వానికి ఆతిథ్యం ఇచ్చావంటే దేవదూతకి ఆతిథ్యం ఇచ్చినట్టే. అంటే ఆ పేదవాడిలో ఎవరిని చూడాలి మనం? క్రీస్తుని చూడాలి. ఆ పేదవాడిలో ఎవరిని చూడాలి? దేవదూతలని చూడాలి. ఆ పేదవాడిలో మనకేం కనపడుతుండో, అరే వీడికి అన్నం పెడితే మనకేమైనా ఉపయోగం ఉందా, ఈయన వల్ల మనకేమైనా లాభమేనా, ఇతడు మనకి ఏ విధంగా ఉపయోగ, ఇది ఒక రకంగా లేదు. లేకపోతే ఇంతకుముందు ఇతడు మనకేమన్నా చేశాడా, ఆయన చేస్తేగా నేను చేయటానికి, లేదా నువ్వేం చేయలేదు నేనెందుకు చెయ్యాలి, ఇది ఒక రకం. రెండో రకం, వాడి వల్ల ఏ ఉపయోగం ఉండదో వాడికి చేయటం వేస్ట్. ఇలా అనుకోమాకండి. అలా అనుకుంటే పరలోక రాజ్యమందు గొప్పవాళ్ళం మనము కాదు. నీకు మేలు చేసిన వారికే మేలు చేస్తే అన్యులు చేయటం లేదా? కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలా? అది దేవుని బిడ్డలు చేసే కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇది రెండవది. ఏంటిది రెండవది? ధనవంతుడికి ఇచ్చే గౌరవం పేదవాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళే పరలోక రాజ్యమందు గొప్పవాళ్ళు. ఇక మూడవది, పేదలని ప్రేమించాలి, సహవాసం చెయ్యాలి, వారిని దేవుని దగ్గరికి నడిపించాలి. మార్కు శుభవార్త 2వ అధ్యాయం 15వ వచనం నుండి 17 వరకు చదువుకుందాం. మార్కు శుభవార్త 2వ అధ్యాయం అది మత్తయి శుభవార్త చదువుతున్నామమ్మా. మార్కు శుభవార్త 2వ అధ్యాయం 15 నుండి. ఎలైనా కొందరు మీ గురువు సుంకరులతోనూ పాపులతో కలిసి వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6 నెలలు, ఎన్నెళ్ళు మార్తమ్మా, ఎన్నెళ్ళు? ఏ చూసాలే దారి తెప్పింది గొర్రె అని పలకరించా. ఎన్నెళ్ళు? 6 నెలలు సహవాసం చేస్తానట. వాడు వీడవుతాడట, ఈడు వాడవుతాడట. ఇది ఎవరు చెప్పే మాట? లోకం చెప్పే మాట, దేవుడు చెప్పే మాట చూద్దాం. సుంకరి ఇంటికి యేసయ్య వెళ్ళారు. సుంకరితో కలిసి ప్రయాణం చేశారు. సుంకరి ఇంటిలో కలిసి కూర్చొని తిన్నారు. ఆయన చుట్టూరా ఉన్నవాళ్ళు కూడా పాపులే. ఎవరు చుట్టూరా? యేసయ్య చుట్టూరా ఉన్నవాళ్ళు కూడా పాపులే. పాపులతో కలిసి తిరుగుతున్నాడు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నారు. అనేక మంది పాపులు ఆయనని అనుసరిస్తున్నారు. పాపులని యేసయ్య మార్చాడే కానీ తాను పాపిగా తిరగబడిందా? ఆడు ఈడయ్యాడా, ఈడాడయ్యాడా? ఒక మాట చెప్పాలంటే వాళ్ళే యేసయ్యలాగా, యేసయ్య వారిని తనకలాగా మార్చుకున్నాడే కానీ యేసు మాత్రం పాపిలాగా మారలా. నీవు ఎవరితో తిరిగినా, నీ స్నేహితుడు తాగుతూ ఉండొచ్చు, నీ స్నేహితుడు తిరుగుతూ ఉండొచ్చు, మరి పడిపోతావు. నీ స్నేహితుడు ఏమైనా ఉండొచ్చు, నువ్వు మాత్రం మారకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నడుమును పట్టేసి మోకాళ్ళు నొప్పులుగా ఉండి అట్టుండి అట్టుకుంది బిడ్డ, నిద్రపోతా ఉంది ఫ్యాన్ కింద. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పాట పాడాలి. కన్ను తెరిస్తే
నేనురా కన్ను మూస్తే మత్తురా మత్తు. కన్ను తెరిస్తే సాములూరు కనపడతాడు, కన్ను మూస్తే ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఊగిసలాటరా. ఇప్పుడు ఊయల ఆగింది, ఊగిసలాటలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో యేసు ప్రభు వారు పాపులతో కలిసి తిన్నారు, పాపులతో కలిసి ప్రయాణం చేశారు, పాపులతో సహవాసం చేశారు. తాను పాపిగా మారలా, పాపులను తనకలాగా మార్చుకున్నాడు. ఈరోజు ఇది ఉల్టా అయిపోతుంది. మీరు ఎవరిని మార్చకూడదు. ప్రార్థనకి వెళ్ళే మనము వారిని దేవుని బిడ్డలుగా మార్చాలి. మనం ఎవరి బిడ్డలా మారిపోతున్నాము? సాతాను బిడ్డల్లాగా మారిపోతున్నాం. అలా మనం ఎన్నడూ కూడా మారకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకి రాలేదు. చివరిగా మీకు జరిగిన సంఘటన చెప్తా. కపెర్నహూము అనే ఊరిలో, ఏ ఊరిలో? అనే ఊరిలో ఒక ఇంటిలో యేసయ్య ఉన్నారు. ఆ ఇంటిలో జనమంతా కిక్కిరిసి ఉంటే కొంతమంది నలుగురు సహాయంతో పక్షవాత రోగిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఇంటిలోకి ఆ వ్యక్తిని తీసుకొని రావటానికి కిక్కిరిసి ఉన్నారు. ఇంటి పైకి వెక్కారు, పైకప్పు తీశారు. ఆ నలుగురు ఆ వ్యక్తిని యేసు ప్రభు ముందు, వారి విశ్వాసమును చూసిన యేసు, నీ పాపాలు క్షమించబడినవి, నీ పడకనెత్తుకొని నడువుము అని అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రశ్న ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి కారణం ఎవరు? ఏ విశ్వాసం? ఆ నలుగురి. మరి నీవు ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు? దేవుడు నీ విశ్వాసమును చూస్తాడు. ఒకటి, వాళ్ళ విశ్వాసమును చూసి అంటాడు, మొట్టమొదటి మాట ఏమన్నాడు? నీ పాపాలు. అంటే వారు ప్రభు దగ్గర తీసుకొచ్చింది ఒక పాపిని. రెండవది, ఆ పాపికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు గొప్పవాళ్ళు ఎవరు? కుష్ఠరోగి గొప్ప, పక్షవాత రోగి గొప్పవాడా? నలుగురు గొప్పవాళ్ళ? తీసుకొని వచ్చిన వాడు గొప్పవాడా? తీసుకురాబడిన వాడు గొప్పవాళ్ళ? మరి నువ్వు దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలంటే కనీసం ఒక్క పాపినైనా ప్రభు చెంతకి నడిపించాలి. ప్రభు అది అంటున్నాడు, పరలోకమందు గొప్పవాడు కావాలి అంటే ఒక పాపితో సహవాసం చేయి, ఆ పాపితో కలిసి ప్రయాణం చేయి, ఆ పాపిని ప్రభు దగ్గరికి నడిపిస్తే పరలోకమందు నీవు గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అయితే ఇదంతా జరిగితే దేవుడు మనకిచ్చే, ఈ లోకంలో మనకి లోకమిచ్చే బహుమానం ఏంటి? మొదటి పట్టణం చదివింది సొలొమోను జ్ఞాన గ్రంథం, అధ్యాయం 2 వచనం 12. ఫస్ట్ వచనం చదువు. అది చూడాలి అందరూ కూడా. మైక్ తీసుకొని చదవాలి, అదందరూ వినాలి. లేదా అనుకున్న వాళ్ళు చదవండి. విఘ్నేశ్వరమ్మ చదువమ్మ. పెరికల విఘ్నేశ్వరమ్మ లేదా ముందుగా 12వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనం. సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతుడైన నరుణ్ణి పీడ వదిలించుకొందము, ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము, అతనికి మన కార్యములు గిట్టలేదు. చాలమ్మా. ఇక్కడ యేసు ప్రభు వారిని ఎందుకు చంపారు?
పేదోళ్ళ మధ్యలో, పాపుల మధ్యలో పాపిగా బ్రతికి తిరిగినందుకు జనం ఎవరిని అనుసరిస్తున్నారు? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలనా, యేసు ప్రభునా? ఇక నీతిమంతుని చంపటానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ లోకంలో తగ్గింపుతనం కలిగి ఈ లోకంలో పేదలని నువ్వు ఆదరించిన, పేదల పక్షాన నువ్వు నిలబడ్డా, పేదలని, పాపులను దేవుని దగ్గరకు నడిపించిన ఈ లోకం నీకు వ్యతిరేకంగా ఉచ్చులు పన్నుతుంది. ఈ లోకం నిన్ను కూలద్రోస్తుంది. ఈ లోకం నిన్ను నాశనం చేస్తుంది. అందుకే నీతిమంతుడైన నరుణ్ణి పీడ మన మధ్యలో లేరు అలాంటి వాళ్ళు. ఎందుకు వచ్చాడు ఈయన? గంటలు గంటలు చెబుతాడు, ఆ ప్రార్థన అంటాడు, ఈ ప్రార్థన అంటాడు, ఆ డబ్బులు అంటాడు, పేదవాళ్ళతో సహవాసం అంటాడు, తగ్గింపు తనమంటాడు, పేదవాళ్ళని ప్రేమించమంటాడు. ఈ దరిద్రం మాకెందుకు పట్టిందిరా? ఈయన పోతే అప్పుడు మా పెత్తనం చలామణి ఆగుతుంది అని అనుకునేవాళ్ళు మన మధ్యలో లేరంటారా? నీతిమంతుడైన నరుని పీడ వదిలించుకుందాం. ఈయన పోతే దరిద్రం పోయిద్ది, ఈయన పోతే మనం చెప్పింది జరుగుతుంది, ఈయన చెబితే పెత్తనం మందే, రాజకీయం మందే, నాయకత్వం మందే అని అనుకుంటారు. తర్వాత అతనికి మన కార్యాలు ఎందుకని గిట్టవో? ఆ నీతిమంతుడికి నీ కార్యాలు ఎందుకు గిట్టవో? నీ కార్యాలేమో లోకానుసారం, ఆయన కార్యాలేమో ఆత్మీయంగా ఉన్నాయి. అందుకే నువ్వు తగ్గింపుతనం కలిగి ఉంటే నీకు ఇచ్చే బహుమానం ఏంటి అమ్మా? ఈ లోకం బహుమానం. నీ పీడ వదిలించుకోవాలని చూస్తారు ఈ లోకంలో. దేవుడైతే పరలోకమందు నీకు హెచ్చించి ఘనతనిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరలోకమందు గొప్పవాడు ఎవడు? తగ్గించుకుంటే సరిపోయిందా? మొదటిదే మైండ్కి ఎక్కలా, ఎంతసేపు గొంతు చించుకొని చెప్పిన. వెరీ గుడ్. తనను తాను తగ్గించుకొని సేవకు రూపం దాల్చాలి, అది మొదటిది. రెండవది, దయచేసి నేను ఎప్పుడు మౌన రాగాలు సీరియల్ చూడాల, గుళ్ళో నాకు చూపిగాకండి. టీవీ ముందు మౌనంగా ఉండాలని ఇక్కడ మౌనంగా మాత్రం సీరియళ్ళు చూస్తే చూశారేమో, చూడగాకండిలే. కానీ ఈడ మాత్రం నోరు ఇప్పండి, పెదవి ఇప్పండి, పెకిలించండి. తగువాడుకుంటే ఎంత గట్టిగా అరుతారో అంత గట్టిగా అరవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ధనవంతునికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. మూడవది, అమ్మా పాపులను ప్రేమించి సహవాసం చేసి దేవుడి దగ్గరదే అండి. పరలోకం మనం దేశపోవమ్ము, ఆ దేవుడి దగ్గరికి చేర్చండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఇక